హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. కందుకూరు ఘటన మొత్తానికి ముగిసిపోయినట్లేనా? ఇక్కడతో కుల వివాదాలు ఆగిపోయినట్టేనా? టీడీపీకి జనసేనకి మధ్య ఉన్నటువంటి వివాదాలు ఇక్కడతో తొలగిపోయినట్టేనా? మొన్న ఈ వివాదానికి సంబంధించి ముగింపు పలికినట్టుగా మనకైతే తెలుస్తోంది. ఒక పక్క జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే ఆ, రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నటువంటి వంగలపూడి అనిత గారు కూడా ఇక్కడికి వెళ్ళడం జరిగింది. దీని మీద స్పందించడానికి జనసేన పార్టీ నాయకురాలు కన్నా రజనీ గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే హరీష్ గారు. దీనికి హలో. జనసేన అనేకంటే ఒక లాయర్ గా అని చెప్పండి. ఎస్ అంటే ఎస్. కేసు ఎస్ కేసు మేడం. ఫ్యాక్ట్స్ ప్రకారం చెప్తాను. ఎస్ మేడం. మేడం అడ్వకేట్ గా మీరు చెప్పండి మేడం. అంటే మీరు ఇప్పటివరకు చాలా కేసులు కూడా చూసే ఉండి ఉంటారు. ఈ కేసుకి సంబంధించి రాజకీయ పార్టీలకి, అంటే మీకు అక్కడ ఉన్నటువంటి కేసు గురించి మీకు పూర్తి అవగాహన ఉండి ఉండొచ్చు. ఎందుకంటే ఆ ఏరియాకి కొంచెం మీకు దగ్గరలో ఉన్నటువంటి కేసు ఇది కూడా. సో ఎలా చూస్తారు మేడం? దీంట్లో అసలు కులం రంగు పులుముకోవడానికి గల కారణాలు ఏంటి? అసలు ఇప్పటికీ ఇది ఆగిపోయినట్టేనా? అది కులం రంగు అనే కంటే పోలీస్ వ్యవస్థ కొంత ఫెయిల్ అయితే ఆ కులం అనేది తెర మీదకి వచ్చిందని మనం భావించాలండి. ఎందుకంటే 2వ తారీఖు ఘటన జరగనే 2వ తారీఖు సాయంత్రం కులాలు వచ్చేస్తే అదేంటిది శవ రాజకీయాలు చేసిన వాళ్ళు అవుతారు. అవును. అదే రకంగా 2వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వెయిట్ చేసి 15 తర్వాత ఇంకా ఏం చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు, అలా వారిద్దరిని అరెస్ట్ చేయడం ఏంటి, మిగతా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటూ వారి కులాల వారు వారికి ముందుకు వస్తారు. అది సర్వసాధారణం, సహజం అండి. అవును. శవ రాజకీయాలు చేసేదంట అంటే చేయాల్సినటువంటి అలవాటు కుల సంఘాల వారికి ఉండదు. రాజకీయ పార్టీల ఓకే. వారు చేస్తారు. సర్వసాధారణంగా రాజకీయాలు వచ్చేస్తాయి. కులాల ఓకే వాళ్ళు మేడం. అలా రారండి. కులాల వాళ్ళు వాళ్ళ కులంలో ఉన్న వాళ్ళకి అన్యాయం జరిగితే వచ్చేస్తారు. కులాల వాళ్ళని ఒక మాట అన్నా వచ్చేస్తారండి. అన్యాయం దాకా పోనక్కర్లా, మాట అన్నా వచ్చేస్తారు. ఎందుకు ఈ మాట అన్నానంటే, గౌరవ హోమ్ మినిస్టర్ గారు ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, కులాల కుంపట్లు రేపకండి, శవ రాజకీయాలు చేయకండి, కులాల వాళ్ళు వచ్చి చేతనైతే సాయం చేయండి, అంతేకాని కులాల కుంపట్లు పెట్టకండి అంటే ఏదో చాలా స్టేట్మెంట్లు ఇచ్చినారు. అవన్నీ విన్నా. సో అవును ఇక్కడ మేడం. కులం ఎందుకు వచ్చింది అని ఆవిడ అడుగుతుంటే, ఆవిడని అడుగుతున్నాం మేము. ఒక ఎస్ మేడం. న్యాయవాదిగా అడుగుతున్నాం. అమ్మ, మీరు గతంలో హోమ్ మినిస్టర్ గా పవన్ కళ్యాణ్ గారు హోంశాఖ ఎలా పనిచేస్తుందో తెలుసా? నన్ను ఉమ్. తీసుకోమంటారా హోమ్ మినిస్టర్ గా? నేను తీసుకోలేక హోంశాఖ, నేను తీసుకుంటే ఎస్ సార్. వేరేలాగా ఉంటది హోంశాఖ అని 2, 3 మాటలు గర్జించారండి. అంతేకాని అనిత గారి పేరు కానీ, హోమ్ మినిస్టర్ గారు సరిగ్గా ఫెయిల్ అయ్యారు పోయారని కానీ అలాంటి పదాలు కూడా ఎక్కడ ఉచ్చరించలా. అంత అవును. మాత్రానికే మందకృష్ణ మాదిగ గారు తెర మీదకి వచ్చారు. ఎవరాయన, ఎందుకు వచ్చినారు? నాకు అప్పుడు ఆశ్చర్యం వేసింది. ఏంటి ఈయన వచ్చారు, సార్ వచ్చారేంటి పెద్ద ఆయన అంటే, అవునమ్మా అనిత గారు వాళ్ళ కమ్యూనిటీనేగా అన్నారు. ఓ అబ్బా, నాకు తెలియదు నిజంగా అనుకున్నాను సార్. నిజంగా నాకు ఆవిడ ఉమ్. ఎస్సీ అని తెలుసు, కానీ ఎస్సీలో ఇలా సబ్ క్యాస్ట్ లో నాకు తెలియదు. కానీ మందకృష్ణ మాదిగ గారు వచ్చి మీరు అలాగా మీడియా ముఖంగా చెప్పడం ఏంటి? ఎదునుంటే క్యాబినెట్ లో మాట్లాడుకోవాలి, కానీ మీరు మా మాదిగ ఆడబిడ్డని అవమానించినట్టు అంటూ ఆయన స్టేట్మెంట్లు ఇచ్చారు. అప్పుడు అర్థమైంది సార్. సో కులం ఎంత స్ట్రాంగ్ గా ఉండాలంటే, మనకి పదవులు ఎవరైనా ఇవ్వని గాని మనకి ఉమ్. కష్టం వచ్చినప్పుడు మాత్రం తెర మీదకి వచ్చేది ఈ కుల నాయకులే. సో అప్పుడు ఆయన వచ్చినారు. అప్పుడు మాకు ఓకే పోనీలే, మేడం గారి కోసం ఆయన వచ్చినారు, ఇది సగర్వంగా ఉంటుంది ఎవరికైనా అంతే. అప్పుడు మాకు అనిపిస్తుంది, మాకేదైనా ఇబ్బంది వస్తే మా కుల నాయకులు వస్తారు కాబోలు, రావాలి కాబోలు, ఇదే కాబోలు మన కుల బలం అని అనిపించిందండి. ఈ రోజు అవును. కులాల వాళ్ళు ఎందుకు వచ్చేసినారు? శవరాజకీయాలు చేస్తున్నారండి. ఎవరు శవరాజకీయాలు చేయరమ్మా. 2వ తారీఖు ఉమ్. సాయంత్రం జరిగితే 2వ తారీఖు పొద్దున్న వచ్చిన, 2వ తారీఖు పొద్దున్న జరిగితే సాయంత్రం రాలా, 3వ తారీఖు ఉమ్. రాలా, 4వ తారీఖు రాలా, 5వ తారీఖు రాలా, 10వ తారీఖు తర్వాత ఇప్పటికెప్పుడుకో వచ్చినారు. సో అప్పుడు కూడా ఎందుకు అవును. రావాల్సి వచ్చింది? చాలా మంది జనసేన నాయకులు కొంతమంది కూడా ఉన్నారు, చాలా డీప్ ఎంక్వైరీ చేసినారు, వారిని వారి తండ్రిని అరెస్ట్ చేసినారు, దీంట్లో సమగ్ర విచారణ చేసినారు, మేము పూర్తిగా ఎంక్వైరీ చేసి చెప్తున్నాము అంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. సో ఉమ్. మేము ఒక్కటే చెప్తున్నాం సార్. అసలు అక్కడ ఇన్సిడెంట్ జరిగి వెళ్ళిపోయిన తర్వాత, ఆ ఇన్సిడెంట్ జరగడానికి అలా ఒకేసారి ముగ్గురు అదే బండి మీద వస్తున్నప్పుడు ఇదంతా ప్రీ ప్లాన్ స్కెచ్ అనేది చాలా వాళ్ళు చెప్పారు. కానీ నేనేమంటున్నానంటే, ఈ స్కెచ్ ఎవరేసినారు? ఏం కాదురా తొక్కిచ్చిన వెనకాల నేను ఉన్నది అన్నవారు ఎవరు? గతం వరకు ఆయన ఎమ్మెల్యే గారి దగ్గర ఇసుక ఇసుక ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారట కదా. అంటే ఇసుక ఉమ్. ట్రాన్స్పోర్ట్ దేనికి కొన్నిటికి పర్మిషన్ ఉండవు కదా, అంతా దందాలే చేసేస్తుంటారు అక్కడక్కడ. సో అటువంటి దాంట్లో ఉన్న వ్యక్తి కదా. సో ఇద్దరు టీడీపీ నాయకులే, ఇద్దరు టీడీపీలో పని చేసిన వాళ్ళే. సో వాట్ ఎవర్ ఇట్ మే అవును. బి. ఇక్కడ ఎంత బ్రూటల్ మర్డరు అంటే, ఆ వెహికల్ గుద్దేసి వెళ్ళిపోవచ్చు. ఉమ్. కారణం ఏంటంటే సార్, అక్కడ ఎంత బలంగా గుద్ది ఫార్చునర్ కారు కూడా దెబ్బ తినేంత ఘటన.
కనీసం దాన్ని అక్కడి నుంచి కదపలేనటువంటి పరిస్థితుల్లో అంత కోపంతో భార్యని పక్కన పెట్టుకొని వాళ్ళ అత్తని పక్కన పెట్టుకొని నా హీరోయిజం చూపించడానికని చేసినాడా? ఉళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడు. కాకపోతే అవసరమా అండి అది? ముగ్గురిని, ఒకరు చనిపోయారు, ఒకరు కోమాలోంచి బయటకు వస్తున్నారు, ఇంకొకరు ఉన్నా లేనట్టే మంచానికి పరిమితమైనటువంటి పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో మీరు తండ్రిని కట్టినారు, కొడుకుని కట్టినారు, కథం కేస్ కేల్ కథం దుకాణ్ బంద్ అంటే అవ్వదు సార్, అవ్వదు సార్. ఎక్కడైతే ఆయన గుద్దేశానని వెహికల్ అక్కడ ఆపేసినాడో అక్కడి నుంచి మళ్ళీ స్వయాన పెళ్లికి వెళ్ళినాడంట. అక్కడి నుంచి ఇన్సిడెంట్ చేసేసినాక, ఎస్ సార్, ఇన్సిడెంట్ చేసేసినాక వాళ్ళ భార్యని అతన్ని తీసుకొని పెళ్లికి వెళ్తున్నాడు. కానీ మధ్యలో ఇన్సిడెంట్ చేసేసినాడు, తొక్కి చవతల పడేసినాడు. సో చాలా మాట్లాడారంట సార్. బతికున్న వాళ్ళు కూడా చెప్తున్నారు. అఫ్ కోర్స్ అది మనం మాట్లాడకూడదు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, అక్కడి నుంచి ఆ కార్ ఎక్కించి తీసుకెళ్లిన వాళ్ళు ఎవరు, ఇంకో కారులో వాళ్ళు నేరానికి వారికి సంబంధమే కదా. నేరం జరిగిన టైంలో గతంలో మీకు గుర్తుందో లేదో, జగన్ రెడ్డి గారు తొక్కి చంపేసినారు అంటూ ఒక కేసు నమోదైంది చూడండి. ఆ కేసులో ఆయన డ్రైవింగ్ చేయలేదు, డ్రైవర్ పక్కనే ఉన్నాడు. ఆ ఇన్సిడెంట్ జరిగినట్టు కూడా ఆయనకి తెలియదు. అయినా సరే దాంట్లో కేసులో ముద్దాయి. అయినా సరే వెనకాల ఉన్న వాళ్ళకి అసలు ముందేం జరుగుతుందో, పైన ఎంతమంది ఆయన కలుస్తున్నారో కూడా తెలియదు, వెనక సీట్లో కూర్చున్నాడు. అయినా సరే వాళ్ళు కేసులో ముద్దాయిలు. కానీ ఇక్కడ పాపం భార్య గారిని, అత్తగారికి వెసులుబాటు కల్పించినారు గౌరవ పోలీసు వారు. వెసులుబాటు ఆడవాళ్ళు తీసుకురావటం ఎందుకు దీంట్లో అనేది ఒక విధంగా చెప్తున్నాను మేడం. వాళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే ఆడవాళ్ళని అనవసరంగా లాగద్దు అనేది. సార్ అప్పుడు విడుదల రజనీ గారు కూడా మహిళే కదా సార్, కాదంటారా? మహిళే కదా పాపం. వెనకాల ఉన్నవాడికి ఏం తెలుస్తుంది, తొక్కిచ్చినారా ఎక్కిచ్చినారా? మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీని ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది ఇందాక జగన్ గారిని, ఇప్పుడు విడుదల రజనీ గారిని. లేదు సార్, కేసు ఘటన జరిగినప్పుడు వారికి ఎలా ఉంటుందో ట్రీట్మెంట్ వీరికి అలాగే ఇవ్వాలి. అందుకే నేను న్యాయవాదిగా చెప్తానని మీకు చెప్పింది. వారికి ఒక న్యాయం, వీరికి ఒక న్యాయం రాజ్యాంగంలో కానీ మా భారతీయ న్యాయ సంహిత చట్టంలో కానీ లేదు సార్. మనం వాళ్ళ పట్ల ఎంత కఠినంగా ఉన్నామో, మనలో ఎవరైనా తప్పు చేస్తే మన వాళ్ళ పట్ల కూడా అంతే కఠినంగా ఉండాలన్నటువంటి బాధ్యతని అధినాయకులకి మనం గుర్తు చేయక తప్పదండి. ఎందుకంటే ఇప్పుడు మనం గుర్తు చేసుకోలేదు కాబట్టే కుల సంఘాల వాళ్ళు వచ్చి ఈరోజు పార్టీలని లేకపోతే కులాలని తిడుతున్నారు. వాళ్ళకి అంత అవకాశం ఎందుకు ఇచ్చినామంటే మనలో తప్పుని మనం రెక్టిఫై చేసుకోవాలి. ఇప్పుడు కుల నాయకులు చూపించినారు. ఎవరు ఆ కుల నాయకులు అంటే పార్టీకి పనిచేసిన వారు సార్, జనసేన గెలుపుకి పనిచేసిన వారు సార్. ఈ రోజు మీరు మాట్లాడుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో కాపు నాయకులు దాసరి రాము గారు, ఆయన్ని పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు పిలిచి మాకు పని చేయమని అడగలేదు. లేదు, ఆయన గెలిచాక అయ్యా మీరు కష్టపడి పని చేసినారు, మీ టీం వర్క్ వల్ల మేము కొద్ది గొప్ప గెలిచినాము, మా గెలుపుకి 1% అన్నా మీరు కారణం అని అంటూ కూడా ఆయన్ని ఏ రోజు ప్రశంసించింది కూడా లేదండి. నేను ఒకటి చెప్తాను మేడం మీకు. నార్మల్ గా అంటే ఎవరికైనా సరే అభిమానం అనేది ఉంటది, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సామాజిక వర్గాన్ని ఎప్పుడు కూర్చోబెట్టి నా కోసం పనిచేయండి అని చెప్పి డైరెక్ట్ ఆ కుల సంఘానికి సంబంధించినటువంటి మీటింగ్లకు అటెండ్ అయిన సందర్భం ఎప్పుడు కనిపించదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ ఎవరు కూడా కనిపించదు. కానీ ఎందుకని మేడం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రం కాపుల గురించి స్పందించాలి, పవన్ కళ్యాణ్ గారు మాత్రం కాపులకి ఏం జరిగినా సరే ఆయనే ముందుండి నడిపించుకోవాలి అంటే, ఆయన ఏదన్నా ఇంటర్నల్ గా ఉంటే ఇంటర్నల్ గా ఎవరైనా చెప్తే చేస్తారు. కానీ ఇలా బహిరంగంగా వచ్చి పవన్ కళ్యాణ్ గారే రావాలి అంటే ఐ గతంలో ఎప్పుడు ఇలాంటి సంఘటన ఎప్పుడు టీడీపీకి కావచ్చు లేదంటే వైఎస్ఆర్సీపీ కావచ్చు జరిగినప్పుడు ఎప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా బయటకు వచ్చింది లేదు. ఎందుకని కావాలని పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు బయటకు తీసుకురావాలనుకుంటున్నారు? ఎందుకంటే సార్ ఇక్కడ ఆయన ఏ కులానికి లేకపోతే ఏ ఇన్సిడెంట్ కి ఆయన స్పందించకపోయినా పర్లేదు, ఆయనే స్పందించాల్సిన పని లేదు. ఏ రోజు చంద్రబాబు గారు, జగన్ గారు రారండి. వారి కింద ఉన్న వర్గం మొత్తం వచ్చేస్తారు, వారి కింద ఉన్న పార్టీ నాయకులు వచ్చేస్తారు, వాళ్ళు స్పందించేస్తారు. ఇక్కడ ఆయనే స్పందించాల్సినటువంటి పని లేదండి. ఎందుకంటే ఆయన సినిమాలతో గానీ, ఆయన శాఖలతో కానీ, ఆయన సేవా కార్యక్రమాలతో కానీ, ఆయన పార్టీ మీటింగ్ లో కానీ, వారి తల్లి అనారోగ్య రేఖం పరంగా కానీ, వారి కుటుంబ సమస్యలతో కానీ, వారి బిడ్డ ఇష్యూస్ తో కానీ చాలా ఇబ్బంది పడుతూ, అసలు ఆయన అనారోగ్య సమస్యలతో ముఖ్యంగా ఆయన జ్వరంతో కూడా బాధపడుతున్న సంఘటనలు ఎన్నో చూసినాం సార్. ఇంకా కూడా ప్రతి దానికి ఆయన్ని స్పందించాలనడం మాత్రం చాలా తప్పు సార్. మేము ఎప్పుడు ఒప్పుకోము దాంట్లో. అయితే దాసరి రాము గారు ఏ రోజు కూడా ఒక పదవిని ఆశించింది లేదు, ఆయన ప్రశంసలను కావించింది లేదు. మన కులంలో ఒక నిజాయితీ పరుడు వచ్చాడు, మన పని మనం చేసుకుని వెళ్ళిపోవాల్సిందే. తాపత్రయపడుతున్నాడు, రాష్ట్రానికి ఏదో చెయ్యాలి, ప్రజలకు ఏదో మంచి చేయాలని తాపత్రయపడుతున్నాడు.
మళ్ళీ ఒక నిజాయితీ పరుని రాజకీయాల్లో మనం చూడలేము. పరిపాలన బాగా చేసే వాళ్ళు ఉంటారు, వ్యాపారాలు బాగా చేసే వాళ్ళు ఉంటారు, కరెక్ట్. పథకాలు ఇచ్చే వాళ్ళు అంటే ఉంటారు, ఇక్కడ మాత్రం ఒకటి నిజాయితీ చెప్పొచ్చు గల మేడం, వాళ్ళు ఉండరు. జనసేనలో మాత్రం ఆ వ్యవస్థ లేదు మేడం. అంటే కళ్యాణ్ గారి వరకు ఈ విషయం మీద స్పందించాలి అని, లేదంటే పార్టీకి సంబంధించి ఇప్పుడు మొన్నటిదాకా మీరు కూడా అధికార ప్రతినిధిగా ఉన్నారు, ఈవెన్ అధికార ప్రతినిధులకి ఎవరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటువంటి వ్యవస్థ కావచ్చు, ఇలా పార్టీ లైన్ గురించి ఈ విషయం పైన ఇలా స్పందించండి అని చెప్పేటువంటి వ్యవస్థ కావచ్చు, నాకు తెలిసి అయితే జనసేనలో అయితే లేదు. సో ఇది కూడా ఒక మిస్టేక్ అనే అనుకోవచ్చు మేడం, ఈ విషయం ఇంతవరకు రావడానికి గల కారణం. అవునంటారా అంటే కాదంటారా? ఇమ్మీడియట్ గా పార్టీ తరపు నుంచి ఎవరో ఒకరు ఇప్పుడు ఆ, అనిత గారు వచ్చారు. అనిత గారు ఎవరిని తీసుకొచ్చారు? వస్తా వస్తా ఆ లోకల్ ఉమ్, కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అంటే తప్పనిసరి. మరి ఇంకెవరు వచ్చారు? మంత్రి నారాయణ గారు వచ్చారు. తర్వాత అవును, మన జనసేన పార్టీ తరపు నుంచి బొలిశెట్టి ఆ శ్రీనివాస్ గారు ఆ వచ్చారు. ఆ, సార్ వచ్చారు, బొలిశెట్టి శ్రీనివాస్ అవును, గారు వచ్చారు. అంటే ఎవరిని తీసుకొచ్చారు? కాపు నాయకులు, అంటే కాపులో ఉన్నటువంటి మంత్రులనో లేకపోతే కాపుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను. ఎమ్మెల్యేలను తీసుకుని వచ్చారు. ఎందుకంటే అవును, వారు అక్కడ కూర్చుంటే గానీ వారి సమస్య అక్కడ ఆ, తీరిపోదు. ఎందుకంటే ఇప్పుడు కుల సంఘాలు మాట్లాడుతున్నారు అన్నప్పుడు వారి కులానికి సంబంధించిన వారిని కూర్చోబెట్టి అక్కడ కూడా అనిత గారే మాట్లాడారు. ఆ మంత్రి నారాయణ గారు ఏమన్నా రియాక్ట్ అవుతారేమో అని చూసినాం, ఆయన ఏం మాట్లాడలేదు, ఆవిడే మాట్లాడారు. తర్వాత నేను కొండేపిలో ఒక ఆడబిడ్డనండి, దళిత బిడ్డని ట్రాక్టర్ తో తొక్కించినప్పుడు, ఇలాగే వెనక్కి ముందుకి తొక్కించినప్పుడు అక్కడ ధర్నా జరిగినప్పుడు నేనే అటెండ్ అయ్యానండి. అప్పుడు ఏ జన సైనికులో ఏ వైసీపీ నాయకులు ఎవరు రాలేదండి. టీడీపీ నుంచి ఒక నక్క ఆనంద్ బాబు గారు వచ్చారు, ఒక 5 లక్షల చెక్కు ఆ కుటుంబానికి ఇచ్చారండి. అంటే ఇక్కడ స్పందించడానికి కులమే పని లేదండి. ఈ రోజు ఈ ఘటన జరిగితే కందుకూరు నేను పోలేదండి. ఉదయ్ హాస్పిటల్, మేముండేది గుంటూరులో, ఉదయ్ హాస్పిటల్లో నేను పోలేదు, చూడలేదు. ఎందుకంటే అందరూ చూస్తున్నారు, అందరూ పరామర్శిస్తున్నారు. మనం పని ఎలా చేయాలి అనేది ఇంపార్టెంట్. పలకరించి చేతిలో చెయ్యేసి హామీలు ఇస్తే పని కాదండి. ఈ రోజు నేను కందుకూరు ఎస్పీ గారికో కందుకూరు డిఎస్పీ గారికో కొన్ని లెటర్లు పంపించిన మా వాళ్ళ తరపు నుంచి, సార్ ఇది తప్పు, ఏదైతే కారులో ఉండే ఆడవాళ్ళని ఎందుకు వదిలేయాలి, వాళ్ళకి అన్ని తెలుసు, కనీసం తొక్కించినప్పుడు కనీసం భర్త దగ్గర నుంచి హ్యాండ్ బ్రేక్ వేసి అక్కడ కార్ అంతటితో ఆపచ్చో, లేకపోతే భర్తతో గొడవపడి ఆ నేరాన్ని జరగకుండా ఆపుండొచ్చో, లేకపోతే భర్త తన హీరోయిజం చూపించడం కోసం భార్యని పక్కన పెట్టుకొని వాళ్ళు రెచ్చగొడితేనే బయటకు వచ్చి తొక్కించినాడేమో. ఏమో వారిని ఎందుకు తీసుకురాలా? అప్పటికప్పుడు కారు వాళ్ళు అక్కడ ఆగిపోయిన కారుని అక్కడ పడేసి ఇంకో కారులో తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఎందుకు నేరగాళ్ళు కారు? ఇంతవరకు ఫార్చునర్ కారులో విడిభాగాలు అక్కడక్కడ పడి ఉంటే సీన్ సీన్ రీకన్స్ట్రక్షన్, లేకపోతే సీన్ ఆఫ్ అఫెన్స్ ప్లేస్ లోనో, తర్వాత మెటీరియల్ కలెక్ట్ చేయడంలోనో, లేకపోతే ఎవిడెన్స్ పార్ట్ లోనో అక్కడ చనిపోయిన వాళ్ళ చెప్పులు కూడా ఉన్నాయి. ఒక్కొక్కడు ఒక్కొక్క దూరాన పడున్నాడు. ఎంత దూరంలో పడున్నారో అంతా రాసినారా సార్? ఏంటి సార్ ఇది? రఫ్ స్కెచ్ చేసినారా? ఎవరో ఉమ్, మీడియా వాళ్ళు 15 రోజుల తర్వాత పోతే కెమెరాల్లో పడి ఈ చెప్పులు వాళ్ళవే కదా, వాళ్ళని ఇక్కడ పడేసినారు కదా అని అక్కడ ఉండే ఒక న్యాయవాది లేకపోతే కుల సంఘాల వాళ్ళు మాట్లాడుతుంటే ఆశ్చర్యం అవుతుంది. ఇంత గొప్పగా మీరు మీ పోలీస్ పని చేసినారా? మీరు చేయలేదు కాబట్టిగా వాళ్ళు వచ్చినారు. వాళ్ళు ఎందుకు అవును, వచ్చినారని అడిగే అధికారం మీకెక్కడిది? మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అనగానే మందకృష్ణ మాదిగ గారు వచ్చి మిమ్మల్ని సపోర్ట్ చేయలేదా? మా మాదిగ ఆడబిడ్డని మీరు మాట్లాడతారని అడగలేదా? కులాలు ఉంటాయి సార్, కానీ కులాల వరకు మనం పోకూడదు. మనం సత్వర రైట్. నిర్ణయం తీసుకునో, లేకపోతే పోలీసులు చక్కగా పని చేసుంటేనో, అప్పుడే వారు వెళ్ళుంటేనో ఈ ఘటన వీరికి నోళ్ళు వచ్చుండే కాదు కదా. ఈ రోజు వీళ్ళు మాట్లాడుతున్నారని శవ రాజకీయాలని మాట్లాడతారేంటండి? శవం కనపడితే రాజకీయాలు చేయడానికి అవసరం రాజకీయ పార్టీలకు ఉంటుంది, కుల సంఘాల వరకు ఎందుకు ఉంటుంది? మీకు కష్టం అనిపించినప్పుడు మీకు వచ్చేది కులమే కదా. ఈ రోజు కులాలు లేకుండానే మీరు బీసీ కోటాల్లో ఎస్సీ కోటాలో మినిస్ట్రీలు తీసుకుంటున్నారా? మీరు చూడండి, విడుదల రజనీ గారు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు కాపింటి కోడలు అంటారు. ఆవిడ మీద ఉమ్, కేసులు వేసినప్పుడు బీసీ ఆడబిడ్డను రాజకీయం చేయించినవరా? బీసీ ఆడబిడ్డకి ఆడకట్టలేస్తున్నారా అంటారు. జోగి రమేష్ గారు బీసీ మీద జరుగుతున్న దాడులు అంటాడు. ఆయన అగ్రిగోల్డ్ భూములు ఆక్రమించి బీసీ వాళ్ళ మీద దాడులు ఏంటండి? తప్పు చేసినోడు కులం ఏంటి, మతం ఏంటి, పార్టీ ఎత్తి లోపలేక ఉమ్, ఇంత ఉమ్. ఉపేక్షించడం వల్ల జరిగినటువంటి తప్పిదం అండి. ఈ రోజు కూడా ఆ రెండు పేర్లే ఉన్నాయి. ఇంకా కానీ 18, 20 రోజులు, 21వ తారీఖు ఇప్పుడు కూడా ఇంకా ఎంక్వైరీ జరుగుతూనే ఉందట. కనీసం ఆ జీబీ ఎక్కించుకున్న వాళ్ళలో, కారు ఎక్కించి తీసుకెళ్లిన వాళ్ళలో ఇంతవరకు పట్టుకోలేదండి. సీన్ లో కొత్త పేర్లు రాయలేదండి. సీన్ బిల్డ్ చేస్తున్నారంట, ఎంక్వైరీ చేస్తున్నారంట, లాట్ ఆఫ్ డిస్కషన్ జరుగుతుందంటే ఏవో స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇప్పుడు కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గారు వచ్చి ఎంతో 2.5 లక్షలు 5 లక్షలు ఎంతో డబ్బులు ఇచ్చినారని విన్నాము. ఎందుకని సీఎం గారు ఇమీడియట్ గా డబ్బులు ఇవ్వలేదు? అదే రకంగా దళిత బిడ్డని ట్రాక్టర్ తొక్కిస్తే నక్క మేడం, ఆనంద్ బాబు గారు అంటే వచ్చి ఒక ఐదు ఇక్కడతో లక్షలు ఈ క్యాష్ ఈ చెక్ ఈ ఇచ్చినారు. ఇష్యూని ఆపే పరిస్థితి అయితే కనిపించట్లేదంటారా? మీరు అంటే అడ్వకేట్ గా మాట్లాడుతున్నారా ఈ విషయంపై? జనసేన పార్టీ లైన్ తప్పినట్టుగానే అనిపిస్తుంది. డెఫినెట్ గా హండ్రెడ్ నార్మల్ గా పర్సెంట్ ఒక సార్. చిన్న మాట అంటేనే జనసేన నుంచి చాలా గట్టిగానే వార్నింగ్లు, లెటర్స్ అన్ని వచ్చేస్తాయి. అలాంటిది మీరు కంప్లీట్ అవుట్ ఆఫ్ బాక్స్ మీరు మాట్లాడుతున్నట్టుగానే అనిపిస్తుంది.
సార్ ఇక్కడ ఒక న్యాయవాదిగాని అందుకే ముందే చెప్పారు సార్, పార్టీ అవును లైన్ మేడం, అయితే అవును అవును. ఇలాగా వాయిస్ ఇవ్వడానికి కూడా లేదు సార్. పార్టీ లైన్ అయితే ఇలా వాయిస్ ఇవ్వడానికి లేదు. హోమ్ మినిస్టర్ గారి గురించి ఒక్క మాట మాట్లాడడానికి కూడా లేదు సార్. ఇప్పుడు కూడా ఆమెనేమి మేము విమర్శించట్లేదు సార్. కులం అనేది ఉంటుందమ్మా. మిమ్మల్ని ఒక మాట అనగా అసలు మీ పేరు ప్రస్తావించకుండానే మీ నాయకుడు వచ్చి మాట్లాడినాడే, ఇక్కడ మా వాళ్ళని ముగ్గురిని తొక్కి చంపేసిన పరిస్థితుల్లో కూడా కుల సంఘాల వాళ్ళు 15 రోజుల తర్వాత కూడా రాకపోతే ఎలా అమ్మా అని ఈ రోజు మేము ఆమెను అర్థిస్తున్నాం. మేము మేము తప్పు చే అసలు కుల సంఘాల వాళ్ళని శవ రాజకీయాలని మాట్లాడడం తప్పు. దాంట్లో వైసీపీ కుట్ర కోణాలు, వైసీపీ వాళ్ళు రారు సార్ ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ రెండు వర్గాల మధ్య గొడవ జరుగుతున్నప్పుడు వాళ్ళు తల దూర్చారు. ఎందుకంటే వీళ్ళకే ఒక మంచి వార్ నడుస్తుందని వాళ్ళు ఎంటర్టైన్ అవుతారు, కానీ వాళ్ళ మధ్యలో దూరరు. సో వాళ్ళకి అది పెద్ద టెక్నిక్స్ ఉన్నాయి. వాళ్ళు వచ్చి సపోర్ట్ చేశారా? పోనీ జగన్ గారు ఏమన్నా రియాక్ట్ అయ్యారా? లేదే. ఏదో ప్రతిపక్షం ఇమీడియట్ గా రియాక్ట్ అవుతుంది, అదేంటండి అలా చంపేసినారు అనలేదు. చూసారా? అనరు వాళ్ళు. మాకేం పని, వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చేస్తారులే, నెత్తిన పెట్టి ఎక్కించుకున్నారుగా అని అంటే ఎంత చులకనగా కాపులకు మాట్లాడుతున్నారో సంబంధించి మాకు తెలుసు.